నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఇప్పుడు మనం ఓట్ చోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఓట్ చోరీ గురించి ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. రాహుల్ గాంధీ అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అటు ఈసీ మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఇవన్నీ మొత్తం అంతా కలిసే చేస్తున్నారని చెప్పి గతంలో 2024లో ఓటేసిన వ్యక్తికి 2025లో ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి బీహార్ లో 65 లక్షల ఓట్లు తీస్తారు. ఇక బెంగళూరు ఒక నియోజకవర్గంలో అయితే, కర్ణాటకలో ఒక నియోజకవర్గం అయితే దాదాపుగా 1,00,000 ఓట్ల పైనే దొంగ ఓట్లు ఉన్నాయి. ఓట్ చోరీ జరిగింది అనేది రాహుల్ గాంధీ తీసుకున్న నినాదం. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతాం. ఇప్పుడు మన హైదరాబాద్ లో, తెలంగాణలో జూబ్లీ హిల్స్ బైపోల్ జరుగుతుంది. ఈ బైపోల్ లో దాదాపుగా 20,000 దొంగ ఓట్లు చేర్చారు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. ప్రధానంగా కేటీఆర్ ఏమంటున్నాడు, గెలవలేక ఒకే ఇంటి అడ్రస్ పైన 100 ఓట్లు 50 ఓట్లు ఇలాగా చేర్చుకుంటూ 100 ఓట్లు చేర్చారు. ఇలాగా దాదాపుగా 19 నుంచి 20,000 ఓట్లు చేర్చారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓట్ చోరీ అని మీరు తిరుగుతున్నారు, ఈసీని ప్రశ్నిస్తున్నారు. కానీ మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఒక నియోజకవర్గంలో 20,000 ఓట్లు దొంగ ఓట్లు చేర్చారు. ఇది ఓట్ చోరీ ఇక్కడ మీకు కనిపించట్లేదా అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నారు. అంటే కేటీఆర్ మాట్లాడిన దాంట్లో కొన్ని ప్రధానమైన అంశాలు మనం తీసుకుంటే, ఇక్కడ అంటే చాలా నియోజకవర్గాల్లో ఇలా కనీసం 20,000 దొంగ ఓట్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చేర్చారు అనేది కేటీఆర్ చెప్తున్నారు. దీంతో పాటుగా కేవలం ఇప్పటి వరకు మా పార్టీ దృష్టికి వచ్చింది కేవలం 20,000. అంటే రానివి ఎన్ని ఉన్నాయి అంటే చాలా ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇంకా ఒక్కొక్క ఇంట్లో 150 నుంచి 200 ఓట్లు నమోదు చేశారు అని చెప్తున్నారు. దీంతో పాటుగా కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఆయా ఇళ్లకు సంబంధించి మేము వెళ్ళినప్పుడు 100కు పైగా ఓట్లు నమోదు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళి మేము మాట్లాడితే ఈ వ్యక్తి ఈ బిల్డింగ్ సంబంధించిన వ్యక్తి కాదు, ఈ వ్యక్తులకి మాకు సంబంధం లేదు, అసలు ఈ ఓటర్ ఐడినే మాది కాదు అని చెప్తున్నారు ప్రజలు అనేసి కేటీఆర్ మాట్లాడుతున్నారు. దీంతో పాటు 15,000 ఓట్లు కేవలం ఈ విధంగా చిరునామాలు లేకుండా, అంటే ఒకటే అడ్రస్ తో కొన్ని ఓట్లు ఉంటే, ఒక 15,000 ఓట్లు అయితే అసలు అడ్రస్లే లేకుండా పెట్టారు. ఒక 2-3 వేల ఓట్లు అయితే ఒక పేరు మీద 3 ఐడి కార్డులు ఉన్నాయి, 3 ఓటర్ ఐడీలు ఉన్నాయి, 2 ఓటర్ ఐడీలు ఉన్నాయి. అందులో కొన్ని పేర్లు చిన్నవిగా చేసి కొన్ని పేర్లు పెద్దవిగా రాసి అని చెప్తున్నారు. ఏదైతే ఆ కర్ణాటకలో ఏ విధంగా తండ్రి పేరు లేకుండా, లేదంటే ఒక ఓటర్ పేర్లో సమ్ చేంజెస్ చేశారో, లేదంటే అడ్రస్ లో చేంజెస్ చేశారో, ఇట్లాంటి విధంగానే తెలంగాణలో కూడా జరిగింది అని చెప్తున్నారు. దీనిపైన ఈసీ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా పాల్పడిన ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ కింది స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్ కూడా ఈ ఓట్ల చోరీకి పాల్పడుతున్నారు ప్రభుత్వంతో కలిసి, ఆ లోకల్ లీడర్లతో కలిపి అని చెప్పేసి ఒక అర్జీ అయితే పెట్టారు కేటీఆర్ ఎలక్షన్ కమిషన్. ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కొన్ని ఇంటి నెంబర్ల మీద భారీ సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయని చెప్పేసి బీఆర్ఎస్ వినతి పత్రం ఇచ్చింది కదా, దానిపైన జిల్లా ఎన్నికల సంఘం అధికారి ఒక క్లారిటీ ఇచ్చారన్నమాట. బీఆర్ఎస్ నేతలు ఆరోపించిన చిరునామాలు బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లకు చెందినవి అని చెప్పేసి విచారణలో తేలిందని ఆయన వివరించారు. ఒకే ఇంటి నెంబర్ పై ఎక్కువ ఫ్లాట్లు ఉండడంతో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 అంతస్తులు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, దాంట్లో ఫ్లాట్ నంబర్స్ మారుతాయి, డోర్ నంబర్ అదే వచ్చే ఛాన్స్ ఉంది, ఒక సింగిల్ డిజిట్ ఎక్కడో చేంజ్ అవుతుంది. బట్ అలాంటి వాటిని ఆయన కొన్ని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. ఎక్కువ ఫ్లాట్ ఉండడంతో ఓటర్ల సంఖ్య అధికంగా కనిపించిందని తెలిపారు. అంటే ముఖ్యంగా 8-3-2-231/31/31/ అలాగే B/118 ఇందులో కొన్ని ఓట్లు, అంటే దాదాపుగా ఈ చిరునామాలో 50 మంది ఓటర్లు ఉన్నారు. దాని తర్వాత 8-3-2-231/B/119 అంటే ఇందాక 118, ఇప్పుడు 119, 119లో 10 మంది ఓటర్లు ఉన్నారు. ఇక 8-3-2-231/B/164లో 8 మంది, అలాగే 8-3-2-231/B/160లో 43 మంది ఓటర్లు ఉన్నారని, వారంతా అక్కడ ఫ్లాట్ లో నివసిస్తున్నారని ఈసీ స్పష్టం చేశారు, జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. దీంతో పాటుగా ఈ ఓటర్లందరి పేర్లు 2023 నుంచి జాబితాలో ఉన్నవే అనే క్లారిటీ ఎవరు ఇచ్చారు? ఎన్నికల అధికారులు ఇచ్చారు, జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చారు. గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారని ఆర్వి కర్ణన్ పేర్కొన్నారు. ఆర్వి కర్ణన్ అంటే జిల్లా ఎన్నికల అధికారి. సరైన చిరునామాల ఆధారంగానే వారికి ఓటర్ గుర్తింపు కార్డులు జారీ చేశామని, ఇటీవల నెలల్లో ఈ చిరునామాలపై కొత్తగా ఒక ఓటు కూడా నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విచారణతో బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలో వాస్తవం లేదని చెప్పేసి తేలిందని చెప్పేసి ఎన్నికల అధికారులు కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనం వేసిన ఓటు భద్రంగా ఉంటుందా లేదా అనేది ఆ భరోసా ఎవరు కల్పించాలి? ప్రజలకు ఎన్నికల కమిషన్ కల్పించాలి. దేశవ్యాప్తంగా ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్నికల సంఘం పైన కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో చూస్తా ఉన్నాం. 2000 ఎగ్జాంపుల్ గా 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనే ఆరోపణ వచ్చింది. కర్ణాటకలో ఓట్ చోరీ జరిగింది, తర్వాత బీహార్ లో ఓట్ చోరీ జరిగింది. 65 లక్షల ఓట్లు, అంటే ఎక్కువగా మహిళా ఓటర్లను తీసేశారు, రిమూవ్ చేశారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఇంకా జరగబోతున్నాయి. ఇక్కడ కూడా ఓట్ చోరీ అని చెప్పేసి బీఆర్ఎస్ ఒక ఆరోపణ చేస్తుంది. అంటే వీటన్నిటికీ కూడా ఎవరు సమాధానం చెప్పాలి? ఎన్నికల సంఘం చెప్పాలి, ఎన్నికల అధికారులు చెప్పాలి. కానీ ఒకప్పుడు ఎన్నికల సంఘం అంటే ఎంత రెస్పెక్ట్, ఎంత గౌరవం ఉండేది, ఎంత నమ్మేవాళ్ళు ప్రజలు. వన్స్ ఒకసారి ఒక ఆరోపణ వచ్చిందంటే ప్రజలు ఈ రోజు సోషల్ మీడియా ద్వారా చూస్తా ఉన్నారు, నమ్ముతున్నారు. కానీ ఇలాంటి నమ్మకాన్ని కోల్పోయింది ఈ రోజు ఎన్నికల సంఘం. మొత్తానికి అసలు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఈ వ్యవహార శైలి ఏదైతే ఉందో, ఈ వ్యవహార శైలి పైన
అటు పార్టీల నాయకులు, రాజకీయ నాయకులు, వీళ్ళతో పాటు సామాన్య ప్రజలు కూడా అనుమానిస్తున్న స్థితి ఈరోజు ఎన్నికల సంఘానికి వచ్చింది. ప్రజలను నమ్మించే బాధ్యత మాత్రం ఎన్నికల సంఘాన్ని.